హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత 24 గంటల్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 అత్యాచారాలు జరిగినట్టు వెలుగులోకి రావడం చూసాం. ఈ న్యూస్ కూడా చూసాం. అసలు ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, రేపిస్టులు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు, వాళ్ళ వెనుకున్న కథ ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ మెంటర్ గణేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చూస్తే 3 అత్యాచారాలు అయితే గత 24 గంటల్లో జరిగినట్లు మన వార్తలు రావడం చూసాం. అంటే ఈ రేపిస్ట్లో వెనుకున్న కథ ఎందుకు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఈ విధంగా వాళ్ళు తయారవుతున్నారు? సార్ శ్రీకాకుళంలో అయితే 70 సంవత్సరాలు నిండినటువంటి తాత మనవరాలపైన 8 సంవత్సరాల అమ్మాయికి మనవరాల మీద రేపు చేశాడు. అట్లా ఇంకోటి వనపర్తి జిల్లాలో అయితే 5 సంవత్సరాల పాప మీద 17 ఏళ్ల బాలుడు అతను రేపు చేశాడు. అట్లా ఇంకోటి ఏదో ఫంక్షన్ ఇప్పిస్తామని చెప్పేసి చీట్ చేసి రేప్ చేశాడు అనేది ఒక వార్త చూస్తున్నాం. ఇంకో వార్త ఏంటంటే కేరళలో ఈరోజు తన కూతురి మీద అత్యాచారం చేసినటువంటి మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి తండ్రికి 150 సంవత్సరాల శిక్ష విధిస్తూ కేరళ మలప్పురం కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఒకవైపు కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి, కొందరికి ఉరిశిక్షలు వేస్తున్నారు, కొందరికి యావజ్జీవం వేస్తున్నారు, 20 సంవత్సరాలు వేస్తున్నారు, 25 అంటున్నారు, 150 అంటున్నారు. మరోవైపు నిత్యం కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. భారతదేశంలో అయితే 2019లో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారమే ప్రతి నిమిషానికి 16 రేపులు జరుగుతున్నాయి. ప్రతి నిమిషానికి 16 రేపులు. ఒక్క 2021లోనే 30,000 పైచీలకు రేపులు దేశవ్యాప్తంగా ఆ సంవత్సరంలో జరిగినాయి. ఇక మహిళల మీద సంబంధించినటువంటి అగత్యాలు రకరకాల రూపంలో కుటుంబంలో కానీ బయట కానీ జరిగినటువంటి ఇతరత్రావన్నీ కూడా కలుపుకుంటే 2022లో 4 లక్షల చిల్లర కేసులు నమోదైనాయి. ఈ మొత్తం చూసుకున్నప్పుడు మనం ఒకసారి ఇది భారతదేశంలో పరిస్థితి. ఈ రేపిస్టులు జనరల్గా వీటి మీద అనేక పరిశోధనలు జరిగినాయి. వీటికి కారణాలు ఏంది? ఒక యునిక్ కారణం అంటే మనం చెప్పలేం, కానీ సాధారణంగా ఎక్కువ అత్యధికంగా ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి, తన యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఈ రేప్ అనేదాన్ని ఒక సాధనంగా వాడుకోవటం అనేటువంటిది అన్ని చోట్ల కనపడుతుంది. ప్రతి చోట కూడా పవర్ అండ్ కంట్రోల్, తమ ఆధిపత్య ప్రదర్శన, నియంత్రణ ఎదుటి వాళ్ళ మీద. రెండోది, ఒక్కొక్కప్పుడు బాగా యాంగర్గా ఉండి ఆగ్రహంగా ఉండి ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లా ఉన్నవాళ్ళని కాదు, ఇట్లా చేసినటువంటి వాళ్ళకి అటువంటి లక్షణం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఓకే. ఇది కాకుండా సోషల్గా సంబంధించి కల్చరల్గా చూసుకున్నప్పుడు కూడా కొన్ని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనే దాంతో సంబంధం లేకుండా కొన్ని నమ్మకాలు, వైఖరులు, స్త్రీల పట్ల ఎట్లా చూడాలి స్త్రీలని అనేటువంటి దాని పట్ల దానికి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్నెస్, ఆ నమ్మకాలు, వాళ్ళ వైఖరులు, ఇటు యాటిట్యూడ్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ రేపులు జరగడానికి కారణం. కొన్ని సందర్భాల్లో సైకో పర్సనాలిటీ, సైకోపతి ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి కొందరు ఆ మధ్య శ్రీనివాస్ రెడ్డిని వరుసగా చిన్నపిల్లల్ని రేపులు చేసి 5-6 చేసి బావుల్లో పడేస్తే చివరికి పట్టుబడి ఉరిశిక్ష చేశారు. ఇటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ వీళ్ళలో కనీసం ఎదుటి వాళ్ళ పట్ల ఎటువంటి ఎంపతి ఉండదు, సింపతి ఏది ఉండదు, జాలి కరుణ అంటారు చూశారు, ఏముండదు. ఇతరుల యొక్క హక్కుల పట్ల కూడా వాళ్ళ ఏమిటనే కనీస జ్ఞానం ఉండదు. ఏమీ లేకుండా ఉండేటువంటి ఒక విధమైనటువంటి సైకోపతి కండిషన్స్ ఉంటాయి, పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి సంబంధించి కొన్ని ఆపర్చునిటిక్ బిహేవియర్స్. ఆపర్చునిటిక్ అంటే అక్కడ దాకా బాగానే ఉంటారు అప్పుడు కొందరు వ్యక్తులు, కానీ అవకాశం వచ్చింది, అక్కడ వేరే సాక్ష్యం కనపడే పరిస్థితి లేదు, బయట ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు, లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు మహిళలు అనేటువంటిది ఉన్నప్పుడు, డ్రగ్స్ అట్లనే మామూలుగా ఇట్లా లిక్కర్ ఇట్లాంటి సేవించున్నప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనుషులు ఇట్లా రేపులు పాడుపడటం అనేటువంటిది స్టాటిస్టిక్స్లో అత్యధికంగా మనకు కనపడుతుంది.
ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే రేపులు చేసేటువంటి వాళ్ళలో తెలిసిన వాళ్ళే అత్యధికులు ఉంటారు. 100కి 93 రేపులు తెలిసిన వాళ్ళు చేస్తారు. అన్నోన్ పర్సన్స్ చేసేవి 7%. అంటే రేపిస్టులు అంటే ఎక్కడో ఏదో ఆకాశం నుంచి ఊడిపడతారని లేదు. మనకు తెలిసినటువంటి ఇందాక చూసి చెప్పుకున్నాం కదా, తాత మనవరాలు మీద చేశాడు, ఇంకో దగ్గర ఇంటి అబ్బాయి 5 ఏళ్ల పాప మీద చేశాడు, 150 సంవత్సరాల శిక్ష విధించింది వాళ్ళ తండ్రి కూతురు మీద చేశాడు. అంటే తెలిసిన వాళ్ళే ఈ రేపిస్టులుగా ఎక్కువ మంది ఉన్నారు. 100కి 90% పైగా 90% తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక 7 to 10% మాత్రమే అన్నోన్ పర్సన్స్ ఉన్నారు. అంటే దీంట్లో ప్రధానంగా కొన్ని స్టడీస్ జరిగినాయి. తీహార్ జైల్లో మధుమిత పాండే అని చెప్పేసి ఒక 120 మంది రేపిస్టుల మీద ఆమె అధ్యయనం చేసింది. ఓకే. అంతకుముందు శామ్యూల్ అని చెప్పేసి లాస్ ఏంజల్స్లో అతను ఒక అధ్యయనం చేశాడు 50-60 మంది మీద రేపిస్టుల మీద. గమ్మత్తుగా ఏంటంటే అతను రేపిస్టుల మీద అధ్యయనం చేద్దామని ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఇట్లా నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను, నా స్టడీ కోసం ఎవరన్నా ఫలానా ఫోన్ నెంబరు కాంటాక్ట్ చేయొచ్చు, రేపులు చేసిన వాళ్ళని చేసి ఫలానా టైం అని చెప్తే అతను కంటిన్యూస్గా 200 కాల్స్ వచ్చినాయి. ఆ 200 కాల్స్లో కొందరు అయితే బాగా తను ప్రేమించిన అమ్మాయినే లవ్ చేసినటువంటి అమ్మాయినే రేప్ చేసినటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామిస్ట్ ఉన్నాడు. అంటే ఒక ఆర్టిస్ట్ తన సంబంధించినటువంటి స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసినటువంటి వాడు, అంటే సన్నిహితుల మీదే తెలిసినటువంటి వాళ్ళ మీదే ఆ పరిశోధనలో వాళ్ళకి 200 మంది చేశారు. పరిశోధన సంబంధించి 50-60 మందిని తీసుకొని శాంపిల్ అతను పరిశోధన చేశారు. ఈ రెండిట్లో కూడా వచ్చినటువంటి ఫలితాలు ఏం చెప్తున్నాయంటే జనరల్గా కూడా చాలా మన ఇండియాలో అయితే తీహార్లో జరిగినటువంటి అధ్యయనాలు అయితే 122 మీద ఎక్కువ మంది అసలు హై స్కూల్ చదువు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అతి స్వల్పంగా కొందరు మాత్రమే హై స్కూల్ చదువు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రెండోది వీళ్ళు ఈమె కానీ ఆ మధుమిత పాండే వెళ్ళినప్పుడు వాళ్ళేదో మాన్స్టర్స్ పెద్ద పెద్ద క్రూర మృగాల్లాగా ఏదో పెద్ద ఇదిగా ఉంటారు వీళ్ళు చాలా అనేటువంటి పద్ధతుల్లో ఆమె ఊహించుకొని వెళ్ళింది. అక్కడ తీరా వెళితే వాళ్ళు చాలా నార్మల్ సౌండ్తో ఉన్నారు. అంటే సాదాసీదాగా అసలు మనం వీళ్ళు రేపిస్టులా అని మనం గుర్తుపట్టలేము అనేటువంటిది ఒక పరిశోధనలో ఒకటి తేలేదు. రెండోది వాళ్ళల్లో పశ్చాత్తాపం కనపడలేదు. మేము చేశాం కదా, ఈ తప్పు చేసి ఉండకుండా ఉండాల్సింది అనేటువంటి పశ్చాత్తాపం కనపడలేదు. వీళ్లతో పాటు ఉన్నటువంటి వేరే మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి 302 కేసులో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది మీద పరిశోధన చేసింది. వాళ్ళలో అత్యధికులు నేను ఈ మర్డర్ చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా చేసి నేను కేసులు ఎదుర్కొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, అట్లా చంపకుండా ఉండాల్సింది ఆ వ్యక్తుల్ని అని చెప్పి బాధపడ్డ వాళ్ళు అత్యధికులు ఉన్నారు. రేపులు చేసినటువంటి వాళ్ళు పశ్చాత్తాపం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంది అనేది ఇంకొంత లోతుగా వెళ్ళి పరిశోధన చేస్తే ఆ పరిశోధనలో తేలింది ఏంటి అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో, వాళ్ళ ఆలోచన సంబంధించినటువంటి ప్రాసెస్లో ప్రధానంగా వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా కన్జర్వేటివ్గా ఉంది. అట్లనే బ్యాక్వర్డ్నెస్తో ఉంది టువర్డ్స్ ఉమెన్. మహిళల పట్ల వాళ్ళ యొక్క ఆలోచన సంబంధించినటువంటి ఎట్లా ఉందంటే చాలా వెనకబాటుతనంతో కన్జర్వేటివ్ సాంప్రదాయకంగా ఉంది. అంటే ఏమిటి, మహిళలంటే ఇంట్లో కూర్చోవాలా, బయట తిరిగేవాళ్ళు బజారోళ్ళు. బజారోళ్ళు అనేటువంటిది ఒకటి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. మహిళల బుద్ధిగా ఇంట్లో ఉండటం అనేది కాదు, అసలు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 6 తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఇంకా అర్ధరాత్రి అంటే అసలు ఇంకా దుర్మార్గం. అర్ధరాత్రి మహిళ అసలు బయటికి వెళ్తారా ఆడవాళ్ళు, కుదురుగా ఉండేటువంటి వాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. ఇట్లాంటి వెనకపాటు ఆలోచనలు, సాంప్రదాయకంగా ఉండేటువంటి ఆలోచనలు. లేదు ఏ రాత్రిపూట వేరే మగవాడితో కలిసి ఉన్నది. నిర్భయ కేసులో ఏం జరిగింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు కలిసి బస్సులో వెళ్తున్నారు. ఈ రాత్రిపూట వెళ్ళటం అందుట్లో నిర్భయ కేసులో ఇంటర్వ్యూ చేస్తే అందుట్లో ఉన్నటువంటి ఒక ఉరిశిక్ష పడినటువంటి నిందితుడిని అతను ఏమన్నాడంటే, ఏ ఆడదైనా కానీ మగవాడితో పరాయి మగవాడితో ఆ రాత్రిపూట కనుక బయట తిరిగితే అది ఆమె చేసిన తప్పు కాదా, 2 చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి, ఆమె చేసి అది తప్పు, అది మేము చేసింది తప్పు కాదన్నట్టుగా అతను సమర్థించుకున్నాడు. ఇట్లా రకరకాలుగా సంబంధించినటువంటి మహిళల పట్ల ఆలోచనలో ఉండేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేటువంటి వెనకపాటుతనం,
సామాజికంగా ఉండేటువంటి సాంప్రదాయకమైనటువంటి వాళ్ళ 2వ తరగతి పౌరులుగాను వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ గౌరవము ఒక విలువ లేనటువంటి వస్తువులుగా చూసేటువంటి దృక్పథం ఏదైతే ఉందో ఇది బలంగా రేపుల వెనక కారణంగా ఉంటుంది. అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఏమంటారు కాగ్నిటివ్ డిజోన్ కాగ్నిటివ్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసిన దాన్ని జస్టిఫై చేసుకోవడానికి కారణాలు అన్వేషిస్తారు. డిజోనెన్స్ కాగ్నిటివ్ డిజోనెన్స్ అంటాం దాన్ని. అంటే తమ చేసిన నేరానికి సపోర్టివ్గా ఆమె అర్ధరాత్రి తిరిగింది కాబట్టి నేను రేపు చేశాను, లేకపోతే నేను అక్కడ చేసేవాడిని కాదు కదా. ఆమె మరో ఒకరితో రాత్రిపూట ఉన్నది కాబట్టి కనిపించింది కాబట్టి అట్లాంటి ఆమె అనుకొని నేను చేశాను. లేకపోతే ఆమె బట్టలు సంబంధించి చూసినప్పుడు నాకు కొద్దిగా ఆమె అట్లాంటి ఆమె అనుకొని నేను చేశాను. ఆమె మంచిగా మాట్లాడించింది, పలకరించింది నవ్వుతూ, నా వెంక చూసింది, మంచిగా మాట్లాడి పలకరిస్తే కూడా నవ్వుతే కూడా అనుకొని నేను చేశాను. సమ్మతి అనేటువంటిది లేదు ఎదుటి వాళ్ళ ఆలోచన సంబంధించిన కూడా లేదు కనీసం. ఈ బ్యాక్వర్డ్నెస్లోంచి ఇది మొత్తం యాజ్ ఎ హోల్ సమాజంలో ఉంది. రేపిస్టుల్లోనే కాదు మొత్తం సమాజంలో ఉంది. సమాజంలోనే మొత్తంగా కూడా ఈ భావనల తాలూకు సంబంధించి ఏదైతే ఉందో సమూహంగా ఇది మార్చుకోకుండా ఈ భావనలకు వ్యతిరేకంగా సమాజంలో ఎడ్యుకేట్ కాకుండా రేపిస్టులు కేవలం నిందించి కూడా వాళ్ళు శిక్షించాల్సిందే. కానీ దాని మూలాలు ఇక్కడ కూడా ఉన్నాయి అనేటువంటిది గమనించుకోవాలా. దానివల్ల వాళ్ళు ఆ కాగ్నిటివ్ డిజోనెన్స్ వాళ్ళలో ఎక్కువ మందిలో కనపడుతుంది. మనకి ఈ రేపులు జస్టిఫై చేసుకుంటున్నారు. కొందరు బయట ఉండి కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు, కొందరు ఎట్లా మతపరమైనటువంటి దీనివల్ల కూడా అవును వాళ్ళకి అట్లా జరగాల్సిందే. లేకపోతే జాతుల పరమైనటువంటి ఇది వల్ల మణిపూర్లో ఏం జరుగుతుంది, అక్కడ కుకీ మణిపూరి తెగల మధ్య ఘర్షణ జరిగితే మహిళల్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం వాళ్ళ మీద కంట్రోల్ చేయడం కోసం నగ్నంగా ఊరేగింపులు చేసి రేపులు చేసి చంపేస్తారు, దాన్ని జస్టిఫై చేసుకుంటారు. కాబట్టి సమాజం మొత్తంగా కూడా మారాలా. రేపిస్టులకి అటువంటి వాళ్ళకి చట్టపరంగా కఠినటువంటి శిక్షలు పడాలా. ఈ రెండు కూడా ఉన్నప్పుడే ఇవి తగ్గటానికి అవకాశం.